మహతి టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం కింది నెంబర్‌కి సంప్రదించండి. నమస్కారం మేడం. నమస్తే మా. మేడం ధనుసు రాశి వారికొచ్చేసి మే మంత్‌లోని టారో కార్డ్స్ ప్రకారం మరి వీరికి ఈ మంత్‌లో ఎలా ఉండబోతుందంటారు? తప్పకుండా చూద్దాం. హ్మ్. మే 2025 ధనుస్సు రాశి వాళ్ళకి ఎట్లా ఉండబోతుంది చూద్దాం. ఓకే. ఓకే అండి. ధనుస్సు రాశి వాళ్ళకి నాకొచ్చిన కార్డ్స్ ప్రకారం అయితే అంటే మనకు ఒక రూల్ ఉంటది కదా! మీరు ఏమిస్తే మీకు అది వెనక్కొస్తది. హ్మ్. మీరు మర్యాద ఇస్తే మర్యాద వెనక్కొస్తది. సో, ఓకే. సో ఇట్స్ సెల్ఫ్ ఎక్స్‌ప్లనేటరీ కదా! కాబట్టి మీరు ఎప్పుడైనా ఎవరికైనా ఏదైనా ప్రాబ్లమ్ క్రియేట్ చేసుంటే ఆ ప్రాబ్లమే మళ్ళీ గోడకు కొట్టిన బంతిలాగా మళ్ళీ వెనక్కొస్తూ ఉంటది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి ఇన్ ద మంత్ ఆఫ్ మే. మీరు మీ మాటల్ని, మీ చేతలని అన్నిటిని ఆలోచించి మైండ్‌ఫుల్‌నెస్ అంటాం కదా! మైండ్‌ఫుల్‌గా తినేటప్పుడు కూడా మైండ్‌ఫుల్‌గానే ఉండాలి. మాట్లాడేటప్పుడు కూడా మైండ్‌ఫుల్‌గానే ఉండాలి. మీరు ఎవరికైనా డబ్బులు ఇచ్చేటప్పుడు చాలా చాలా కేర్‌ఫుల్‌గా ఉండాలి. మీరు ఎంతగా సేవ్ చేసుకోగలిగితే అంత బావుంటది ఫ్యూచర్‌లో. ఓకే. అయితే ఈ కార్డ్ ఏంటంటే ఇది మే ఒక మంత్‌కే కాదు మీకోసం ఎస్పెషల్లీ ధనుసు రాశి వాళ్ళకి మేలో నుంచి మీరు సేవింగ్ స్టార్ట్ చేయాలి. ఎందుకంటే ఒక ఫ్యూచర్‌లో కొన్ని మంత్స్ తర్వాత ఒక పెద్ద అవసరం వస్తది. ఆ అవసరానికి మీరు దగ్గర హ్యాండీగా డబ్బులుండాలి. ఆ అవసరం ఏదైనా అవ్వచ్చు. అంటే ఏదో పెద్ద ప్రాబ్లమ్ వస్తదని కాదు. మీకొక అవకాశం వస్తది. హ్మ్. ఆ అవకాశానికి గాను మీకు మీ చేతిలో డబ్బులుండాలి. అది మీరు వేరే కంట్రీస్‌కి చదువుకు వెళ్ళడం అవ్వచ్చు. మీకు అక్కడి నుంచి సడెన్‌గా ఏదైనా సీట్ రావచ్చు. లేదా ఏదైనా ఒక మంచి ఇన్వెస్ట్‌మెంట్ అరే! ఈ కొన్ని డబ్బులుంటే బావుండేది కదా! అనిపించే ఒక మంచి ఇన్వెస్ట్‌మెంట్ మీ దగ్గరుంది. బట్ ఓవరాల్‌గా మేలో మీరు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలనమాట. మీరు నడిచేటప్పుడు, డ్రైవ్ చేసేటప్పుడు ఏదైనా కొత్తగా అడ్వెంచరస్ యాక్టివిటీస్ చేసేటప్పుడు మాత్రం బీ వెరీ కేర్‌ఫుల్. ఇది మాత్రం 100% ఫర్ ఆహ్, ధనుస్సు రాశి హ్మ్. వాళ్ళకి. ఎక్స్‌ట్రీమ్‌లీ కేర్‌ఫుల్‌గా ఉండాల్సిన మంత్ ఇది. ఓకే. ఏదైనా హాలిడేస్‌కెళ్ళేటప్పుడు నీళ్ళల్లోకెళ్ళడము, లేకపోతే డైవింగ్ జేయడము, పారాగ్లైడింగ్స్ ఇట్లాంటివి ఏమీ లేవు. ఎత్తుల నుంచి కొంచెం ఎంత దూరంగా ఉంటే అంత బావుంటది. పిల్లలకు కూడా ఇదే వర్తిస్తది. చిన్న పిల్లలకు కూడా. ఓకే. ఎందుకంటే ఒక దాంతో పాటు ఆహ్, బట్ ఇవన్నీ ఈ మంత్ ఎట్లా ఉన్నా గానీ అంటే ఇట్స్ ఓకే. అంటే అంత బ్యాడ్ మంత్ కూడా కాదు. చిన్న చిన్న ఆహ్, జాగ్రత్తలు మాత్రమే ప్రిడిక్షన్స్ మనకి. అండ్ కొంచెం గ్రౌండెడ్‌గా ఉండాలంట. ఎంత అణిగి మణిగి ఉంటే మీకు అవతల నుంచి అంత మర్యాద మీకొస్తది. కాబట్టి చాలామంది ఒకవేళ మిమ్మల్ని అంటూ ఉండొచ్చు కూడా చాలా అహంకారము, చాలా ఈగోయిస్టిక్ ఇట్లాంటి మాటలు వినే ఉంటారు. లేదా మూడో మనిషి ద్వారా వినాల్సిన పరిస్థితి మీకొస్తది. కాబట్టి ఎంత అణిగిమణిగి ఉంటే మీకు కొంచెం తెలిస్తే ఇంత తెలిసినట్టు చేయొద్దు. మీకెంత తెలుసో అంతే మాట్లాడండి. తెలవని వాటిలో అనవసరంగా ఇన్వాల్వ్ అవ్వద్దు. అయితే మీరెక్కువగా ఈ నెల మొత్తము సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన ఎంతగా చేయగలిగితే ఖచ్చితంగా 2 మీకు. ఒకటి హనుమంతుడి ఆరాధన, ఒకటి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన. ఈ 2 మంగళవారాలే ఎక్కువగా చేస్తారు కాబట్టి ఖచ్చితంగా చేయండి. ఈ మేలో వచ్చే షష్ఠి ఏదైతే ఉంటదో ఆ రోజు మాత్రం వీలైతే సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికెళ్ళి అక్కడ మీరు పాలాభిషేకం చేపిచ్చి కాసేపు అక్కడ కూర్చొని టైమ్ స్పెండ్ చేయండి. ఎందుకంటే ఈ మంత్‌లో చిన్న చిన్న డేంజర్స్ కొంచెం ఉన్నాయి కాబట్టి. హ్మ్. ఓకే. యాక్సిడెంట్స్ కొంచెం చిన్న యాక్సిడెంట్స్ అవి అవ్వే అవకాశాలున్నాయి కాబట్టి బీ వెరీ కేర్‌ఫుల్ అనమాట. అయితే మీరెక్కడికన్నా ఇంపార్టెంట్ పని మీద బయటికెళ్తున్నప్పుడు వంకాయ రంగు అంటాం కదా! పర్పుల్ కలర్‌ని ధరించి వెళ్ళినట్టయితే ఈ మంత్ అంతా ఓకే. ఐ మీన్ ఇట్స్ నాట్ ఎ గ్రేట్ మంత్ అని కూడా చెప్పను. కాకపోతే నేను చెప్పిన చిన్న చిన్న జాగ్రత్తలు ఏవైతే ఉన్నాయో అవన్నీ జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటే గనక మాక్సిమం నా అడ్వైస్ ఏంటి అంటే మీరు పెద్ద పెద్ద ప్లాన్స్, హాలిడేస్ ఇట్లాంటివన్నీ ప్లాన్ చేసుకోకపోవడమే బెటర్ అనమాట. హ్మ్. ఈ ట్రెక్కింగ్‌కెళ్ళడం ఇవంతా కొత్త ఫ్యాషన్ అయిపోయింది కదా! ఈ మధ్య. అట్లాంటివన్నీ ఎంత అవాయిడ్ చేయగలిగితే ఈ మంత్ అవాయిడ్ చేసేయండి. తర్వాత చూసుకోవచ్చు జూన్‌లో. జూన్, జూలై నెక్స్ట్ మంత్స్‌లో ఎళ్ళొచ్చు. కాకపోతే ఈ మంత్ మీరు కొంచెము
జాగ్రత్తగా ఎవరైతే టారో ప్రిడిక్షన్స్ ని బిలీవ్ చేస్తారో, ఎవరైతే నమ్ముతారో వాళ్ళకి మాత్రమే ఈ ప్రిడిక్షన్స్. ఓకే. ఓకే. Yeah. ఓకే మేడం. ధనుసు రాశి వారికి వచ్చేసి మే మంత్‌లోనే ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే వీరికి ఈ మంత్ బావుంటుంది అనే వాటి గురించి అయితే చెప్పారు. నమస్కారం. నమస్తే అమ్మా.